స్క్విడ్ గేమ్ ఆడించడానికి చాలా టైం అవుతుంది. ఎవరినైనా పిల్లల్ని పట్టుకుని వెళ్ళి స్క్విడ్ గేమ్ ఆడిపించాలి. ఇక్కడ ఎవరో చూస్తుంటే పిల్లల్లా కనిపించట్లేదు. ఎవరిని తీసుకెళ్దాం? అరే, ఆ పక్క నుంచి ఎవరో పిల్లలు అరుస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. పిల్లల్ని తీసుకువెళ్లి స్క్విడ్ గేమ్ ఆడిపించాలి నేను ఇప్పుడు. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో నేను కొంచెంసేపు మాట్లాడి వీళ్ళని స్క్విడ్ గేమ్ కి తీసుకువెళ్ళాలి. అరే కిక్కు, క్రికెట్ ఆడుకుందామంటే బాల్ లేదురా, డబ్బులు కూడా లేవు మన దగ్గర. ఆడుకుందామంటే ఏం చేద్దాంరా కిక్కు? నాకు కూడా అర్థం అవట్లేదురా వెంకీ, ఏం చేద్దాం? ఆడుకోవడానికి ఏమీ లేదు. మన ఇంట్లో మనల్ని డబ్బులు అడిగితే అస్సలే ఎవరు వాతలు పెడుతున్నారా. నన్ను అవుతే సించాన్ గడికవుతే వాతలు బాగా పెట్టారు. నేనేదో తప్పించుకున్నాను గాని సించాన్ గడవుతే అరిసేశాడు. అరే కిక్కు, నిన్ను వాళ్ళెవరైనా అడిగారా నాకు వాతలు పెట్టారా లేదా అని? ఎందుకని చెప్తావు? అదంతా కాదురా, ఒకసారి ఆ పక్కన చూడండి. ఎవడు పింక్ కలర్ డ్రెస్ వేసుకుని మాస్క్ వేసుకుని ఉన్నాడు. మన దగ్గరికి వస్తున్నాడు రా, చూడండి అండి. అవును హిమవరి, మన దగ్గరికి వస్తున్నాడు ఏంటి? అరే పిల్లలు, ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు చాలా పెద్ద సమస్యలో ఉన్నారని నాకు తెలిసింది. నిజమేనా? అవును, మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం. మేము క్రికెట్ ఆడుకోవడానికి మా దగ్గర క్రికెట్ బాల్ లేదు, మా దగ్గర డబ్బులు కూడా లేవు. మా పేరెంట్స్ అడుగుతుంటే వాళ్ళు మాకు వాతలు పెడుతున్నారు. నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే కొంచెం ఇవ్వచ్చు కదా. అందుకే నేను వచ్చాను పిల్లలు. మీకు ఒక గేమ్ గురించి చెప్పాలి. దాన్నే స్క్విడ్ గేమ్ అంటారు. ఆ స్క్విడ్ గేమ్ లో మీరు గెలిస్తే 10 లక్షల రూపాయలు బహుమతి ఇస్తారు మీకు. అరే కిక్కు, ఏంట్రా వీడు ఏం చెప్తున్నాడు రా? 10 లక్షల బహుమతి ఇస్తారా? అరే, నువ్వు నిజమే చెప్తున్నావు కదా. ఏదో మాస్క్ వేసుకున్నావు, నిన్ను చూస్తుంటే ఎవరినో కిడ్నాప్ చేయడానికి వచ్చినట్టు అనిపిస్తున్నావు. ఒరే పిల్లలు, నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. ఈ రోజు సాయంత్రం ఒక బస్ వస్తుంది. ఆ బస్ లోకి వెళ్ళి కూర్చోండి, మిమ్మల్ని మేము తీసుకువెళ్తాం. అరే కిక్కు, మనం బోల్డ్ అని కొనుక్కోవచ్చురా. వెళ్దామా? గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడితే మనకి బోల్డ్ అని డబ్బులు ఇస్తాడంట. నాకు కూడా బానే ఉంది, కానీ ఇన్ని చూస్తుంటే నాకు తేడాగానే ఉంది. అరే కిక్కు, బోల్డ్ బాల్స్ కొనుక్కొచ్చురా మనం. పద వెళ్దాం. అవునన్నయ్య, నేను కూడా వెళ్తాను. నేను కూడా గేమ్స్ ఆడి బోల్డ్ డబ్బులు గెలుచుకుంటాను. నువ్వు కూడా రా అన్నయ్య. సర్లే, నేను కూడా వస్తాను. సరే సార్, మేము వస్తాం. సాయంత్రం బస్సు పంపించండి. ఈ పిల్లలు బుట్టలో పడ్డారు. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అరే, చాలా రోజుల్లోంచి నేను ఏమీ తినలేదు. ఎంతో బాధగా ఉంది. ఆహారం ఎవ్వరూ నాకు ఇవ్వట్లేదు. ఎవ్వరూ పిల్లలు కూడా దొరకట్లేదు. వీళ్ళేమో కామెంట్ చేయట్లేదు. లాస్ట్ వీడియోలో నేను చించాన్ని కిడ్నాప్ చేయాలా లేదా ఆ పుష్పగాన్ని కిడ్నాప్ చేయాలా అని అడిగితే ఎవ్వరూ సమాధానం ఇవ్వట్లేదు. ఇలా అయితే నేను ఎవరిని కిడ్నాప్ చేయాలి? పిల్లలు ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ గ్రానీ కూడా చాలా పెద్ద సమస్యలో ఉన్నట్టుంది. దీనికి కూడా అసలు డబ్బులే లేవనుకుంటా. ఈ గ్రానీని కూడా స్క్విడ్ గేమ్ లో వేసేద్దాం. గ్రానీ, ఏంటి సమస్యల్లో ఉన్నావా? అవును, నువ్వెవర్రా ఇలా ఉన్నావు చూడ్డానికి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా గురించి నీకు తెలియదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. గ్రానీ, నీకు స్క్విడ్ గేమ్ ఆడడం వచ్చా? ఆడడం వచ్చు అంటే మా దగ్గరికి రా. మేము 10 లక్షల బహుమతి ఇస్తున్నాం. ఈ గేమ్స్ లో గనక నువ్వు గెలిస్తే నీకు 10 లక్షలు ఇస్తాం. ఆడతావా గ్రానీ? ఏంటి, 10 లక్షలు ఇస్తారా? అమ్మో, అయితే నేను పిల్లల్ని అసలు కిడ్నాపే చెయ్యక్కర్లేదు. ఇంకా హాయిగా తినొచ్చు నేను ఇంకన్నీ. వస్తాను రా, వస్తాను. నువ్వేంట్రా బుడబుక్కల్లో ఉన్నావు? సర్లే, ఎలా ఉంటే నాకేంట్లే, నేను వస్తాను. అయితే ఈ రోజు సాయంత్రం మీ ఇంటికి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు లో ఎక్కి మేము చెప్పిన ప్రదేశానికి నువ్వు రావాలి. సరేరా, నేను వస్తాను. 10 లక్షలా? ఎన్నో కొనుక్కోవచ్చు. ఈ గ్రానీ కూడా బుట్టలో పడిపోయింది. ఇంకా ఒకళ్ళు నాకు కావాలి. నాకు తెలిసి ఇక్కడో ఎక్కడో ఎవరొకరు దొరుకుతారు. వెళ్ళి ఎతుకుతాను. పిల్లలు అసలు బయట ఆడుకోవట్లేదు. అందరూ లోపలే ఆడుకుంటున్నారు. ఎలా అవుతే నేను ఎలా తినాలి మనుషుల్ని? రాత్రి ఎవ్వరూ తిరగట్లేదు. ఒకవేళ రాత్రి తిరిగితే నేను అందరినీ తినొచ్చు, కానీ ఇక్కడ ఎవరు పిల్లలు రాత్రి ఆడుకోవట్లేదు. ఏమైనా బయటకెళ్ళి తిందామన్నా నన్ను చూసి భయపడుతున్నారు. అలాగని నేను ఏమీ తినలేకపోతున్నాను. నాకు గనక బోల్డని డబ్బులు వస్తే నేను కొంతమంది మనుషులు పెట్టుకుని రాత్రి ఇంటిలోకెళ్ళి పిల్లల్ని దొంగలించి మరీ తినాలి. ఎలాగా? నాకు డబ్బులు కావాలి.
సెర్బియన్ డాన్సింగ్ లేడీకి చాలా కొవ్వెక్కింది. దీన్ని మనం ఈజీగా బుట్టలు వేసుకుని మనం స్క్విడ్ గేమ్ దీంతో ఆడిపించొచ్చు. ఏ సెర్బియన్ డాన్సింగ్ లేడీ, ఏంటి ఇక్కడ బాగా ఏడుస్తున్నట్టున్నావు? రాత్రిపూట్ల ఎవరు పిల్లలు తిరగట్లేదా? తినలేబోతున్నావా? అందుకే నీ కోసం ఒక ఆఫర్ తీసుకొచ్చా. స్క్విడ్ గేమ్ ఆడతావా? ఆడేవనుకో నీకు 10 లక్షల బహుమతి ఇస్తాను. కావాలా? ఏంటి 10 లక్షల బహుమత నాకా? ఇలా వస్తే గనక రాత్రి కొంతమందిని మనుషులు పెట్టుకుని ఇంటికెళ్ళి వాళ్ళ పిల్లల్ని దొంగలించి నేను తినొచ్చు. ఎన్నో డబ్బులు వస్తాయి, ఎన్నో మంది పిల్లల్ని తినేయచ్చు నేను. నేను ఆడతాను స్క్విడ్ గేమ్. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి రావక్కర్లేదు. ఒక వ్యాన్ సాయంత్రం కల్లా వస్తుంది. ఆ వ్యాన్ ఎక్కి నువ్వు వచ్చేయాలి. సరే వస్తాను. 10 లక్షల గ్యారంటీ ఇస్తారు కదా గేమ్స్ ఆడితే? ఇస్తాం. నువ్వు ఖచ్చితంగా గెలవాలి ఇందులో. అలాగే గెలిచి చూపిస్తా. స్క్విడ్ గేమ్ బస్ ఎక్కి అందరూ వచ్చేసారు. ప్లేయర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆట రూల్స్ చెప్పి గేమ్ ని స్టార్ట్ చేద్దాం.